హలో రమేష్ గారు. హలో అండి. సో మీరు చైనాలో ఎంబీబీఎస్ అన్నారు. ఇప్పుడు మొత్తం మామూలు స్టడీస్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. యా అంటే చైనా గురించి మన దగ్గర అంత అవేర్‌నెస్ లేదు. అంటే Yes. చైనా అంటే సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో Yeah. చూస్తున్నారు. సో వాటి గురించి మీరేం చెప్తారు? అది మనం బయట నుంచి అలాగే అనుకుంటామండి. బట్ ఒకసారి వెళ్ళి చూస్తే కదా తెలిసేది. వాళ్ళు మనకంటే ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ ఎహెడ్ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ డిసిప్లిన్ విషయంలో కావచ్చు. చాలా అంటే ఈవెన్ క్రైమ్ 0% క్రైమ్. అండ్ చైనా వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ నౌ. సో వాళ్ళు అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అది వరల్డ్. లాస్ట్ 20 ఇయర్స్ ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు 20 ఇయర్స్లో జీడిపి ఎలా ఉంది, మన ఇండియా జీడిపి ఎలా ఉంది ఒకసారి కంపేర్ కూడా చేసుకోవచ్చు కావాలి అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుందండి. ఇప్పుడు ఇండియాలో ఒక హైదరాబాద్ స్టూడెంట్ మళ్ళీ హైదరాబాద్లో ఇంటర్మీడియట్ వరకు చదివి, విజయవాడ స్టూడెంట్ విజయవాడ వరకు ఇంటర్మీడియట్ చదివి మళ్ళీ విజయవాడలోనే ఏదో ఒక యూనివర్సిటీలోనో కాలేజ్లోనో బీటెక్ చదవడం వల్ల ఆడికి ఏం ఎక్స్పోజర్ రాదు. అదే ఒక స్టూడెంట్ మళ్ళీ బయటికి వెళ్ళి చదివితే అక్కడ సరే విజయవాడ స్టూడెంట్ హైదరాబాద్ వస్తే ఒక లోకల్ తెలుగు స్టూడెంట్సే కలుస్తారు. బట్ ఒక హైదరాబాద్ స్టూడెంట్ కానీ, విజయవాడ స్టూడెంట్ కానీ, చైనా కానీ, ఇంకో ఏదో జపాన్ కానీ ఇంకేదైనా కంట్రీ వెళ్ళి అక్కడ చదువుకోవడం వల్ల ఒక గ్లోబల్ లాంగ్వేజ్ ఎక్స్ట్రా వస్తుంది, వాళ్ళకి నేర్చుకోవచ్చు. అండ్ 100+ కంట్రీ స్టూడెంట్స్తోని వాళ్ళు నెట్వర్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడ చదువుకోవచ్చు. స్టార్టప్ ఐడియాలు ఉంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. చాలా మంచి అవకాశాలు ఉంటాయి. సో చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఒక మంచి డెవలప్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నేను కొంతమందిని చూశాను. ఐ మీన్ మా ఫ్రెండ్స్ వెళ్ళారు యూఎస్, యూకే అలా వెళ్ళి మళ్ళీ ఇండియాలో జాబ్ చేస్తున్నారు. అంటే అక్కడ చదువుకొని వచ్చి మళ్ళీ ఇండియాలో జాబ్ చేస్తున్నారు. అంటే వాట్ వాజ్ ద పర్పస్ అనేది నాకు అర్థం కాదు. యూకే సినారియో లాస్ట్ 10 ఇయర్స్లో చాలా చేంజ్ అయిందండి. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ ఆఫ్టర్ కరోనా కొన్ని లక్షల మంది వెళ్ళారు. ఎవ్రీ ఇయర్ 1-2 లక్షల మంది అలా మన తెలుగు స్టేట్స్ నుంచి పిల్లలు వెళ్ళడం, అక్కడ క్రౌడ్ ఎక్కువ అయిపోవడం, వాళ్ళు అన్నీ చూసి వాళ్ళకు కూడా అక్కడ లోకల్ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కానీ వాళ్ళకు కూడా జాబులు కావాలి కదా, వీళ్ళే అంతా వెళ్ళి ఆక్యుపై చేయడం అంటే చాలా ఇష్యూస్ జరిగినాయి. ట్రంప్ రావడం కావచ్చు, యూకేలో ఒక సిచ్యువేషన్, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉందన్నమాట. సో యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా పర్టికులర్గా ఏంటంటే అండి, ఎవరైనా మనం అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఎందుకు వెళ్తారంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కావాలి. ఫస్ట్ ఈ 5 ఉంటాయి. అండ్ ఆ డాలర్ కావచ్చు, వాళ్ళ కరెన్సీ ఎక్కువ ఉంటుంది. యూకే పౌండ్ కావచ్చు, యుఎస్ కరెన్సీ కావచ్చు, కెనడా కరెన్సీ కావచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో దాని వైపు వెళ్తారు. దాని తర్వాత యూరోప్ చూస్తారు ఆప్షన్స్. సో ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. అండ్ మన వాళ్ళు వెళ్ళేది 40-50% కంట్రీ ఎంట్రీ కోసం ఎంఎస్ చేయడానికి వెళ్తారు. మిగతా 40-50% చదువుతారు, టాప్ యూనివర్సిటీస్కి వెళ్తారు, ఫీజులు ఎక్కువ కడతారు. సో ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఏదైతే ఉంటారో అందులో కూడా అందరూ చదువుతారు, చదవడానికి వెళ్తారు కాదనట్లేదు. బట్ స్టిల్ దే వాంట్ కంట్రీ ఎంట్రీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక యూకే యూనివర్సిటీ చదవాలంటే యూకే వెళ్ళి చదవక్కర్లే. యూకే యూనివర్సిటీస్ ఇండియాలో హైదరాబాద్లో కూడా వస్తున్నాయి, ముంబైలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి ఆల్రెడీ. బట్ ఎందుకు యూకే యూనివర్సిటీ ఇండియాలో పెడితే ఇండియాలో జాయిన్ అవ్వరు అంటే వాళ్ళకి కావాల్సింది కంట్రీ ఎంట్రీ. అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్పోజర్ కావాలి, గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి. అక్కడ పార్ట్ టైం చేసుకుంటే వాళ్ళకి సర్వైవ్ అవ్వడం ఈజీ అవుతుంది, ఫీజులు కట్టుకుంటారు కొంతమంది. సో డిపెండ్ ఆన్ చాయిస్ అండి, స్టూడెంట్ చాయిస్. అంటే మనకి ఈ అవకాశాలు కూడా ఉన్నాయి, దీని మీద కూడా రీసెర్చ్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్తున్నాం. మనం యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళొద్దు అనట్లేదు. దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫుల్లీ ఫండెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఫుల్లీ ఫండెడ్ ఇచ్చే స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈవెన్ ఇండియా నుంచి గవర్నమెంట్ స్కాలర్షిప్, సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి వాళ్ళు. నెహ్రూ స్కాలర్షిప్ అని ఉంది, అది డిగ్రీ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఫెలోషిప్ కింద యూఎస్ వెళ్ళొచ్చు 2 ఇయర్స్. ఆ స్కాలర్షిప్కి 2 ఇయర్స్ ఎంటైర్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళకి ఫ్లైట్ టికెట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఆ ఫెలోషిప్ వాళ్ళకి ఆ నెహ్రూ స్కాలర్షిప్ ఏదైతే ఫౌండేషన్ ఉంది, యుఎస్ ఇండియా ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళే ఇస్తారు. సో ఇవన్నీ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయాలి, కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలి. అండ్ మీరు ఇంకొక ఇది కంటిన్యూషన్ దానికి, మీరు ఏదైతే ఇండియాలో ఇంటర్మీడియట్ అయిపోయింది, జేఈలోనో ఎంసెట్లోనో ఆర్ నీట్లోనో ర్యాంక్ రాలేదు, ఇమీడియట్గా ఆయన ఇంటర్మీడియట్ అయిపోయింది, సరే ఇమీడియట్గా జాయిన్ అయ్యి ఆయన ఏమైనా చేయాలా? ఏదో ఒక నార్మల్ కాలేజ్లో నార్మల్ కోర్స్ జాయిన్ అయిపోయి డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, ఆ తర్వాత జాబ్ రాకుండా 1 or 2 ఇయర్స్ తిరగడం, ఇన్స్టిట్యూట్లో చుట్టూ తిరగడం కంటే ఇంటర్మీడియట్ తర్వాతనే టేక్ 1 year గ్యాప్, ప్రిపేర్ అవ్వు. ఇండియాలోనే అదే ఎగ్జామ్ నీ గోల్ అంటే లాంగ్ టర్మ్ చాలా మంది వెళ్తారు జేఈకి, ఎంసెట్కి ప్రిపేర్ అవ్వు, ఎంసెట్కి ప్రిపేర్ అవ్వు లాంగ్ టర్మ్ తీసుకొని. లేదు ఒక లాంగ్వేజ్ నేర్చుకో, చైనీస్ లాంగ్వేజ్, జర్మన్లో 100% ఫ్రీ అండి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకో, 1 year అప్లై చేసుకో, జర్మన్ యూనివర్సిటీస్కి వెళ్ళిపో, అప్పటికి నీకు 18 years కూడా క్రాస్ అవుతాయి. సో అప్పుడు నువ్వేంటి, జర్మన్ నీకు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, జర్మనీలో డిగ్రీ అయిపోతుంది, అక్కడ పార్ట్ టైం చేసుకుంటే అక్కడ కల్చర్ తెలుస్తుంది, అక్కడ వర్క్. ఎప్పుడైనా చాలామంది ఏమనుకుంటారంటే పార్ట్ టైం
జాబ్ చేయడం వల్ల డబ్బులు వస్తాయని. పార్ట్ టైం జాబ్ డబ్బుల గురించి కాదండి, డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది చేస్తారు. ఎందుకు చేస్తారంటే అక్కడ వర్క్ కల్చర్ తెలియడానికి. ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫుల్ టైం జాబ్ చేయాలనుకున్నప్పుడు అదంతా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇండియాలో మీరు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న యూకేలో దాన్ని కన్సిడర్ చేయరు. సో మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ చేయాలి. సో మీరు ఎక్కడైనా అక్కడ ఆ వర్క్ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం అక్కడ పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల వర్క్ కల్చర్ తెలుస్తుంది, చేయడం వల్ల యూజ్ అవుతుంది. అంటే ఇండియాలో ఏ కోర్స్ చేసినా మనం ఇఫ్ ఇన్ కేస్ ఏ జాబ్ చేసినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ అసలు కన్సిడర్ చేయాలంటే ఇన్ ద సెన్స్ టెక్నికల్ సాఫ్ట్వేర్ సైడ్ అది కన్సిడర్ చేస్తారు. బట్ స్టిల్ వాళ్ళకి అక్కడ మన దగ్గర ఏంటి, ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే 9 o'clock ఆఫీస్ అంటే 10 o'clock వెళ్తారు, 7 o'clock అయిపోతే 9 వరకు వర్క్ చేస్తారు, వీకెండ్ మెయిల్ పెడతారు, వీకెండ్ కాల్ వస్తుంది, అవన్నీ ఉంటాయి కదా. వెస్ట్రన్ కంట్రీస్లో అలా ఉండదు. ఆ 9 o'clock ఆఫీస్ అంటే షాప్ 9 o'clock ఆఫీస్లో ఉండాలి, 6 o'clock ఆఫీస్ క్లోజ్ అయ్యిందంటే 6కి బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఫోన్ ఎత్తాడు, మెయిల్కి రెస్పాండ్ అవ్వడు. సాటర్డే సండే అసలు నో మెయిల్స్ నో కాల్స్ అంటారు వాళ్ళు. సో అలా ఉంటుంది అక్కడ. వాళ్ళకి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఇండియాలో అలా ఏం లైఫ్ ఉండదు, ప్రైవేట్ లైఫ్ ఉండదు, చేస్తూనే ఉండదు అంటారు ఏదో సినిమాలో లేబర్ పని లాగా ఉంటుంది, ఎంత వైట్ కలర్ జాబ్ అయినా సరే. సో బేసిక్గా అక్కడ కల్చర్ వేరే ఉంటుంది. ఈవెన్ చైనాలో చాలా యూనివర్సిటీస్లో నేను స్టూడెంట్స్ ఒక ఫుల్ డే ఉండి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటని అబ్జర్వ్ చేశాను. మార్నింగ్ 8 o'clock వాళ్ళ క్లాసులు స్టార్ట్ అవుతాయి, 1.5 hour క్లాస్ ఉంటుంది. సో 1.5 hourలో మధ్యలో 10 minutes బ్రేక్ ఇస్తారు. సో అట్లా 3 classes జరుగుతాయి. సో 11:30కి ఆర్ 11కి వాళ్ళకి లంచ్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 2:30కి స్టార్ట్ అవుతుంది వాళ్ళ కాలేజ్. అప్పటి వరకు వాళ్ళు లంచ్ చేసి ఒక 1 hour రెస్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ 5 o'clock వరకు క్లాసులు ఉంటాయి. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ సిస్టమ్స్ ఉంటాయి. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది, ఎక్స్ప్లోర్ చేయమని చెప్తున్నాను. ఎందుకు అంటే యాక్చువల్గా నేను ఇప్పటివరకు చైనా గురించి ఎప్పుడు ఆ సైడ్ గురించి చూడలే. బట్ రీసెంట్గా ఒక పేరెంట్ చైనా వెళ్ళొచ్చాక వాళ్ళ పాప ఆల్రెడీ ఇక్కడ బీటెక్ ఒక కాలేజ్ జాయిన్ చేయించాడు. సార్ మా అమ్మాయిని నేను బీటెక్ యాజ్ కెరీర్ కౌన్సిలర్ చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, మా అమ్మాయిని బీటెక్ పంపిస్తాను. చాలామంది యూఎస్యూకి అడుగుతారు ఏంటంటే చైనా అడుగుతున్నాడు అని చెప్పేసి. దాని గురించి నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం, నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు, మంచి మంచి యూనివర్సిటీలో చదువుతున్నారు. సో వాళ్ళ పాపకి లాస్ట్ ఎగ్జామ్ కూడా రాపిచ్చాడు. ఇప్పుడు ఆయన పంపిస్తున్నారు అక్కడికి, 6 months ముందే పంపిస్తున్నారు. యాక్చువల్గా సెప్టెంబర్లో ఇంటేక్, 6 months ముందు ఎందుకు పంపిస్తున్నారంటే బేసిక్ చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. దానికి 2 lakhs ఖర్చు అవుతుంది. సో చైనాలో మీరు ఇఫ్ ఇన్ కేస్ పెయిడ్ ఎడ్యుకేషన్ తీసుకున్న 10-15 lakhs కంటే ఎక్కువ అవుతుంది విత్ ఫుడ్, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్. ఒక మంచి యూనివర్సిటీలో అయితే. అదే నార్మల్ యూనివర్సిటీలో అయితే 5-6 lakhsలోనే అయిపోతుంది. అంత తక్కువ? అక్కడ అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ కదండి, ఓకే. ఫీజు అసలు ఎక్కడ ఉండదండి. ఎందుకు 20 lakhs పే చేయాలి చెప్పండి? ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర యూనివర్సిటీ ఏంటంటే మనకి బీటెక్ ఇండియాలో చేయాలంటేనే ఆల్మోస్ట్ 10 lakhs ఎవరు లేరండి, గవర్నమెంట్ కంట్రోల్ లేదు. గుజరాత్లో వెళ్తే ₹1,00,000 కంటే ఎక్కువ వసూలు చేయడానికి లేదు. అక్కడ గుజరాత్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంది, కంట్రోల్ చేస్తుంది. మన దగ్గర ఎక్కడ కంట్రోలింగ్ లేదు, ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తాడు. వాడు 2.5 lakhs per year ఫీజు ఛార్జ్ చేస్తాడు. ఫ్యాకల్టీ చూస్తే 60,000-70,000 కూడా ఇవ్వరు వాళ్ళకి. సో ఏం ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు అడిగే వాళ్ళు ఉండరు. ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తారు. మన దగ్గర ఒక 10-15 years బ్యాక్ వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ కాలేజ్ కానీ అన్ని లేకుండే. సో అప్పుడు చెన్నైకో, బెంగళూరుకో, లేదంటే మహారాష్ట్రకో, అదర్ స్టేట్స్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు. అప్పుడు అవి ఏమైపోయినాయి, ఓవర్ ద పీరియడ్ అవి కొంచెం ఫేమస్ అయినాయి. ఫేమస్ ఇన్ ద సెన్స్ పేర్ వైజ్గా ఫేమస్ అయినాయి, కానీ అక్కడ చదివితే జాబ్ వస్తుందని ఏం గ్యారంటీ లేదు. బట్ స్టిల్ అదొక పెద్ద స్కామ్ అనమాట. ముందే వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చేసి ఆ కాలేజ్ లోపలికి వెళ్ళిపోయి అప్లికేషన్ ఫామ్స్ ప్రిన్సిపల్కు 500 ఇస్తారు, ప్రిన్సిపల్ అప్లికేషన్స్ అమ్ముకొని ఇస్తాడు, ముందే డేటా అంతా వచ్చేస్తుంది, ఎగ్జామ్స్ రాపిస్తారు. అదంతా ఫేక్, డమ్మీ ఎగ్జామ్స్, డమ్మీ స్కాలర్షిప్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కీమ్తో వస్తారు అనమాట మార్కెట్లోకి. ముందే స్టూడెంట్ డేటా గ్యాదర్ చేయడానికి స్టూడెంట్ డేటా గ్యాదర్ చేసేసి వాళ్ళకి ఎగ్జామ్స్ రాసి అయిపోతున్నాయి, సీట్స్ అయిపోతున్నాయి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అని ప్యానిక్కి గురి చేసి పేరెంట్స్ని కంగారు హడావుడి చేసేసి సీట్స్ ఫిల్ చేస్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క యూనివర్సిటీలో 10,000 మంది 20,000 మంది ఉంటారు. సో ఒక చిన్న 200-300 acres క్యాంపస్లో 40,000-50,000 మంది స్టూడెంట్స్ని పెట్టి ఎలా రన్ చేస్తారు? యాజ్ పర్ ఏఐసిటీ యూజీసీ నామ్స్ ప్రకారం ఒక క్లాస్లో 60 members ఉండాలి, ఫ్యాకల్టీ రేషియో ఎంత ఉండాలి, 1:14 ఫ్యాకల్టీ రేషియో ఉండాలి. బట్ ఇవాళ నువ్వు ఒకే కాలేజీలో 1000 మంది సిఎస్సిని తీసుకుంటున్నావు. ఆ 1000 మంది సిఎస్సికి ఎంతమంది క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ కావాలి, ఎంతమంది హెచ్ఓడీలు కావాలి, ఎన్ని క్లాస్ రూమ్స్ కావాలి, ఎన్ని ల్యాబ్స్ కావాలి? ఏఐకి 1000 మంది తీసుకున్న యూనివర్సిటీ ఉంది, నీ దగ్గర i7 ప్రాసెసింగ్ ఉన్న
కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎవరు అడగరు. బయటికి ఏవో చూపిస్తారు, వీళ్ళు జాయిన్ అవుతారు. మనం వద్దండి సిఎస్సి వద్దు ఇంకేదైనా కోర్స్ తీసుకోండి అంటే వినరు. పర్టికులర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కూడా చెప్పాల్సిన స్టేజ్ వచ్చేసింది. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో దొరకరండి ఎంప్లాయీస్, ఎవరైతే సివిల్కి సంబంధించిన వాళ్ళు, కెమికల్ మెకానికల్ సంబంధించిన వాళ్ళు దొరకరు. అందరు ఇప్పుడు సిఎస్సి జాయిన్ అవుతుంటే 10 years తర్వాత వాళ్ళు ఉండరు కదా. సో అరే బాబు, డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఓన్లీ ఇంజనీరింగే కాదు, ఇంజనీరింగ్ అంటే సిఎస్సినే కాదు, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈ ఇయర్ లాకి 30,000 అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి క్లాట్ ఎగ్జామ్కి. సో ఈ ఎగ్జామ్స్ అన్నీ రాయండి. సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చాలా లిబరల్ ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సెస్ చాలా ఉన్నాయి, హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ వచ్చినాయి, నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ అంటే అవేర్నెస్ కల్పించాలి. నాట్ ఓన్లీ అంటే సరే ప్రైవేటు ఈ కార్పొరేట్ కాలేజ్లో చదివిన పిల్లలు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చదువుతారు అనుకుందాం. ఈవెన్ సోషల్ వెల్ఫేర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలు కూడా, వాళ్ళకు కూడా ఎంసెట్, ఎంపీసీ, జేపీసీ, ఎంసెట్ రాపిచ్చి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఊర్లలో ఉండే చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజ్లు, అక్కడ ఫ్యాకల్టీ ఉండదు, ఏమీ ఉండదు, ఇంజనీరింగ్ చదివిస్తారు, వాడు పాస్ అవుతాడు, వచ్చి నాకు జాబ్ ఇవ్వమంటే వాడి దగ్గర స్కిల్స్ ఉండవు. ఇంగ్లీష్ మామూలుగా మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకు అంత ఇంగ్లీష్ రాదు. సరే ఇప్పుడు కొంచెం తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈ సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసినాయి. ఇంతకు ముందు లేదు కదా. సో ఓకే ఇంగ్లీష్ వస్తుంది, బట్ నీ దగ్గర నీ ఫ్యాకల్టీకే బేసిక్స్ అవన్నీ రావు, నీకేం చెప్తారు? అండ్ ఒక ల్యాబ్స్ ఉండవు, లైబ్రరీ ప్రాపర్గా ఉండదు. సో వాళ్ళకి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అయితే వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకుంటున్నారు, బట్ బయటకు వచ్చిన తర్వాత జాబ్ లేక మళ్ళీ 30,000 40,000 కట్టి ఏదో అమీర్పేటలోనే ఎక్కడో ఇన్స్టిట్యూట్లో చుట్టూ తిరుగుతారు. సో 2-3 years వేస్ట్ అవుతుంది. అలా నేనేమంటా అంటే ఇంటర్మీడియట్ తర్వాత 1 year గ్యాప్ తీసుకోండి, మంచి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. లేదు మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారు, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వండి. ఇంటర్మీడియట్ అయిపోయినప్పటి నుంచే డిస్టెన్స్లో డిగ్రీ కట్టుకోండి, డిగ్రీ చదువుకోవాలి. కాలేజీకి పోయి అనవసరంగా 3 ఏళ్ళు టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఏదో ఒక యూనివర్సిటీలో, ఇప్పుడు మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాకతీయ ఉంది, ఉస్మానియా ఉంది, ఆచార్య నాగార్జున ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఎస్వి తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ, అన్ని డిస్టెన్స్లో ఇస్తున్నాయి, ఆన్లైన్లో ఇస్తున్నాయి డిగ్రీలు. ఇప్పుడు బిఏనో, బీకామో, బీబీఏనో, బీఎస్సీనో కట్టుకోండి, అది చదువుకోండి. దాంతోపాటు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంటర్మీడియట్ బేసిక్ మీద కొన్ని లక్షల జాబ్స్ పడతాయి ఎవ్రీ ఇయర్ ఇండియాలో. సెంట్రల్ గవర్నమెంట్, రైల్వేస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, చాలా జాబ్స్ పడతాయి. వాటికి ట్రై చేయండి. ఆ జాబ్ వచ్చింది, ఆ జాబ్ చేసుకుంటేనే డిగ్రీ ఫినిష్ చేయండి. డిగ్రీ అయిపోయాక డిగ్రీ బేస్ మీద ఏం జాబ్స్ ఉన్నాయో ట్రై చేయండి. సో ఇంజనీరింగే చదవాలి, ఇదే చదవాలి, ఇంజనీరింగ్ చదివిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు కానిస్టేబుల్ జాబ్ ట్రై చేస్తారు. అదేదో ముందే ట్రై చేయొచ్చు కదా ఇంటర్మీడియట్ అయిపోగానే. నీలోపు ఆన్లైన్ డిగ్రీ ఫినిష్ చేసి అప్పుడు ఎస్ఐకి, దాని తర్వాత ఇంకేమైనా. ఆల్రెడీ మీరు లాస్ట్ టైం ఎవరో కృష్ణారెడ్డి సమ్మన్ ఫ్రమ్ ఒంగోల్, ఆయన కానిస్టేబుల్, ఆయన ప్రిపేర్ అయ్యి ఐపీఎస్ తర్వాత ఐఏఎస్ అయ్యారు. సో అట్లా ఒక గోల్ ఏం పెట్టుకొని టార్గెట్ ఓరియంటెడ్, నేను ఏదో అవ్వాలి, గవర్నమెంట్ జాబా, లేదు ఇంజనీరా, లేదు లాయరా, లేదు డాక్టరా, లేదు పొలిటీషియనా, లేదు డిజైనరా, ఏదో మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలో ముందే డిసైడ్ అయిపోయి దాని మీద గ్రౌండ్ వర్క్ చేసుకొని దాని మీద ఒక 4 ఏళ్ళు వర్క్ చేస్తే రీచ్ ద గోల్. ఇంజనీరింగ్ చేసి తర్వాత ఎల్ఎల్బికి వస్తా అంటాడు, మా కాల్స్. ఇంజనీరింగ్ చేసి ఎంబీఏకి వస్తా అంటాడు, ఇంజనీరింగ్ చేసి ఇంకో కోర్స్కి. అంటే ఏం చేయాలన్నా బేసిక్ ఇంటర్మీడియట్ ఉండేది, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి పడేసారు అనమాట. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఓన్లీ సాఫ్ట్వేరే కాదని చెప్తున్నారు, బట్ హౌ టు చూస్ బెస్ట్ ఒక కోర్స్ కానీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? బేసిక్గా అది 10th తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారండి. ఎందుకంటే ఎంపీసీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ వైపు చూస్ చేసుకొని వెళ్తారు, బైపీసీకి వెళ్ళే వాళ్ళు డిఫరెంట్ ప్యాటర్న్ చూసుకొని వెళ్తారు. సో వాడు బీబీఎస్సీ వెటర్నరీ అంటాడు, ఒకడు అగ్రికల్చర్ అని ఒకళ్ళు అంటారు, హార్టికల్చర్ ఒకళ్ళు అంటారు, నర్సింగ్ అని ఒకళ్ళు అంటారు, ఫిజియోథెరపీ ఒకళ్ళు అంటారు, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ చాలా వచ్చినాయి ఇప్పుడు. దాని తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్, ఇట్లా చాలా కోర్సెస్ ఉంటాయి. స్టూడెంట్ చాయిస్ అది, అండ్ పేరెంట్ చాయిస్. ఇప్పుడు ఒక డాక్టర్ పేరెంట్ ఉంటారు, వాళ్ళ అబ్బాయిని ఎంబీబీఎస్ జాయిన్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళ గోల్ ఏమి ఎంబీబీఎస్ అయినప్పుడు అదే జాయిన్ అవ్వాలి. ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు, వాళ్ళ పాపను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే చేయాలనుకుంటారు. సో వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయినప్పుడు పేరెంట్ చాయిస్, స్టూడెంట్ చాయిస్ ఒకటే అయినప్పుడు అది వాళ్ళ విష్. ఎవరైతే అంటే మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఏం చదివితే బాగుంటుంది, ఏం చదివితే మా ఫ్యూచర్లో మంచి జాబ్స్ వస్తాయని అనుకునే వాళ్ళకి ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న కెరీర్ కౌన్సిలర్ని ప్రాపర్గా కలిసి, సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి 10thలో, ఇంత పర్సంటేజ్ ఉంది, ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశాను, మ్యాథ్స్లో బాగా చదువుతున్నారా, ఫిజిక్స్లో బాగా చదువుతున్నారా, కెమిస్ట్రీలో బాగా చదువుతున్నారా, ఏ సబ్జెక్ట్ నేను ఇందులో వీక్ ఉన్నాను, ఇందులో బాగా నాకు స్ట్రెంత్ ఉందని చెప్పి ఆ సబ్జెక్ట్స్ని బట్టి వాళ్ళకు బేసిక్ కౌన్సిలింగ్ తీసుకొని తర్వాత స్టెప్ మళ్ళీ వాళ్ళు ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారు, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వాళ్ళ
పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని సజెస్ట్ చేస్తారు. సో అది కేస్ టు కేసు, అందరికీ ఒకేలా చెప్పలేము. బట్ డోంట్ చూస్ ఇంజనీరింగ్ మా ఫ్రెండ్ తీసుకున్నాడు, మా అక్క చదివింది, మా ఇంటి పక్కన వాళ్ళు చదివారు, ఇంకెవరో చెప్పారు. చాలా మంది ఏం చేస్తారంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ జాయిన్ అయిపోతారు. ఏదో ఒక కొత్త కాలేజ్ వచ్చింది, హైటెక్ సిటీలో ఉందంట, పెద్ద బిల్డింగ్ లో ఉందని చెప్పి ఎవడో ఒకటి జాయిన్ అవుతారు, వాడితో పాటు నలుగురు జాయిన్ అవుతారు. అలా జాయిన్ అవ్వద్దు. అండ్ ఒక కాలేజ్గా మీరు కోర్స్ అన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం కోర్స్ ఎంత ఇంపార్టెంట్, కాలేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఒక కోర్స్ జాయిన్ అవుతున్నారో అది ఎక్కడ పడితే అక్కడ చదివితే ఉపయోగం లేదు. ఏ కాలేజ్లో చదువుతున్నామో ఆ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని ప్లేస్మెంట్ రికార్డ్ ఏంటి, దానికి ఏమేమి అక్రిడేషన్స్ ఉన్నాయి, ఏఐసిటి అప్రూవల్ ఉందా, ఎన్బిఏ ఉందా, నాక్ ఉందా లేదా, ఉంటే ఎంత A+, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనేది కూడా చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు కొన్ని కొత్త కాలేజెస్ వచ్చినాయి కదా, సో న్యూ ఏజ్ కాలేజెస్ అని వచ్చాయి. అవి కూడా మేము వచ్చినప్పుడు మేము ఎంకరేజ్ చేసాం. స్టార్టింగ్ ఒక 1000 మందిని 2000 మందిని స్టూడెంట్స్ని తీసుకొని రన్ చేస్తే ఓకే, వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వచ్చు. ఒకేసారి నేను 20,000 మందిని తీసుకుంటా అంటే నువ్వు సేమ్ టెక్నాలజీ 20,000 మందికి చెప్పి ఎన్ని కంపెనీస్కి అని రిఫర్ చేస్తావు, ఎన్ని కంపెనీలు వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఒక కంపెనీ సేమ్ టెక్నాలజీ మీద ఎంతమందిని తీసుకుంటుందండి? ఇప్పుడు మీ స్టూడియోనే ఉంది, యాంకర్లు ఎంతమంది అవసరం, కెమెరామెన్లు ఎంతమంది అవసరం, ఒక 100 మంది లిమిటెడ్. మీ లిమిట్ అంతే. 1000 మందిని అయితే తీసుకోరు కదా మీ ఒక్క స్టూడియో కోసం. సో అలాగే ఒక కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఆ కాలేజ్లో సిఎస్సికి ఎంతమందిని తీసుకున్నారు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఎంతమందిని తీసుకుంటున్నారు, అంతే మందిని తీసుకుంటున్నారా, ఎక్కువ మందిని తీసుకుంటున్నారా, ఎక్కువ మందిని తీసుకుంటున్నా ఎందుకు తీసుకుంటున్నారు, అంత ఫ్యాకల్టీ ఉందా, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ల్యాబ్ ఉందా, లైబ్రరీ ఉందా, హాస్టల్ ఉందా, ఎవ్రీథింగ్ అండి. ఒకటే కాదు, కోర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, కాలేజ్ కూడా ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ వ్యవసాయం చేయడమేనండి. ఇప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తాడు, ఒక పర్సనల్ క్వశ్చన్, మీ ఫాదర్ ఏం చేస్తారు? ఫార్మరా? రియల్ ఎస్టేట్. మా ఫాదర్ ఫార్మర్. ఇప్పుడు మా ఫాదర్ ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేయాలి అంటే మా ల్యాండ్కి సంబంధించిన వ్యవసాయం ఏదైతే వరి ఉంది అంటే ఒక అందరు దేశం మొత్తం వరే పండించరు కదండి. కొంతమంది వాళ్ళ భూమికి అనుకూలంగా పత్తి పండించే వాళ్ళు ఉంటారు, మిర్చి పండించే వాళ్ళు ఉంటారు, రకరకాల శనగలు పండించే వాళ్ళు ఉంటారు, చాలా రకరకాల వ్యవసాయం చేస్తారు. అందరు కంప్యూటర్ సైన్స్ అంటే అందరూ వరి అంటే ఎట్టనో అది కూడా అంతే అనమాట. సో ఈ వరి పండియాలంటే కూడా దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వాడు ఫస్ట్ మొలకెత్తాలి, విత్తనాలు మొలక కడతారు, అది వచ్చిన తర్వాత మళ్ళీ దున్ని నాటు పెట్టిస్తారు, నాటు పెట్టించాక యూరియా వేస్తారు, పురుగు పడితే మందు కొడతారు, ఆ తర్వాత కోతకు వస్తారు, దాని తర్వాత వడ్లు మార్కెట్కి అమ్ముతారు. మార్కెట్కి అమ్మి డబ్బులు వచ్చే వరకు మనకి అది పెద్ద ప్రహాసనం అనమాట. సో అలాగే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఆయన 4 ఏళ్ళు చదివే టైంలో ఎటువంటి, మా ఫ్రెండ్ చెప్తా ఉంటాడు, అయ్యప్ప దీక్ష ఎట్లాగో ఇంజనీరింగ్ కూడా అట్లాగే చదవాలి అని. ఎందుకంటే ఆ 4 ఏళ్ళు ప్రాపర్గా చదవాలి. స్టూడెంట్ సైడ్ ట్రాక్లో పడకుండా, బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా ఒక మంచి పర్సంటేజ్ మెయింటైన్ చేస్తేనే రేపొద్దున ఇంటర్వ్యూకి పిలుస్తారు. నీకు మంచి స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది, ఇంటర్న్షిప్ చేయాలి, ప్రాజెక్ట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అంతేగాని ఊరికే నేను కాలేజ్ పోయేస్తా, 3rd ఇయర్లో ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఒకసారి ఏదో ప్రాజెక్ట్ చేస్తాను, మినీ ప్రాజెక్ట్ చేస్తా, తర్వాత ఏదో ప్రాజెక్ట్ చేస్తా, సబ్మిట్ చేస్తా అంటే రాదు కదా. సో ఇది కూడా అంతే అండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు 2026లో బీటెక్ జాయిన్ అవుతున్నారు, 2030లో వాళ్ళు పాస్ అయ్యేది. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. చాలా మార్పులు వస్తున్నాయి టెక్నాలజీలో, ఎవ్రీడే చేంజెస్ వస్తున్నాయి. దానికి అనుగుణంగా మనం అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు అదే టెక్నాలజీ అందరం చదువుతా అంటే నడవదు కదా. సో చాలా సార్లు మీరు చూస్తూ ఉంటారు, మనం పంట పండించి అన్ని చేసి రోడ్డు మీద పోసిన తర్వాత కూడా వర్షం వచ్చి తడిసిపోతాయి. సో నువ్వు 4 ఏళ్ళు బాగా చదివావు, నీకు స్కిల్స్ బాగున్నాయి, అప్పుడు రిజిస్ట్రేషన్ వచ్చింది, ప్లేస్మెంట్స్ ఉండవు, అప్పుడు ఏం చేస్తావు? నీకు ఆప్షన్ బి కూడా ఉండాలి కదా. సో అలా నిన్ను ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ బి అని ఎందుకు చెప్తున్నా అంటే 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మనకి ఇంటర్డిసిప్లినరీ, మల్టీడిసిప్లినరీ అని వచ్చిందండి. ఒక ఇంజనీరింగ్లో సిఎస్సిఏ కాకుండా ఇంకా ఆర్ట్స్, డిజైన్ కూడా చదువుకుని ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్ చదువుకొని ఒక ఎక్స్ట్రా స్కిల్ నేర్చుకుంటే నీకు ఇది కానప్పుడు ఇదేనా యూజ్ అవుతుందిరా అని చెప్పి తీసుకొచ్చారనమాట. అలాంటి అవకాశాలు ఉన్న కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. ఓకే.